వందనము, 4 వారసులు, 5 వాహనము, 6 వాగ్దాన కాలము, 7 వాగ్దాన దేశము. అలాగనే వాక్యములో గనక మనం గమనించినట్లయితే మొట్టమొదట వాగ్దానము అనగా ప్రవచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే ప్రవచనములు ఏ రీతిగా నెరవేరుతున్నాయో ప్రభు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వారు ధన్యులు అనే మాట చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కనుక యెషయా గ్రంథానికి కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 పుస్తకముల యొక్క ఉపోద్ఘాతము ఈ యెషయా గ్రంథంలో మనకు కనపడుతుంది. మొదటి అధ్యాయంలో ఆదికాండం 50 అధ్యాయాల వివరణ ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి వారిని గొప్పవారిగా చేసి తిని అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో నిర్గమాకాండంలో ఉన్న 40 అధ్యాయాలు మనకు కనపడతాయి. 3వ అధ్యాయంలో లేవియకాండంలో ఉన్న 27 అధ్యాయాలు సైన్యములకు అధిపతి యెహోవా పోషణయు పోషణ ఆధారమును, అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు అని చూస్తున్నాం. 4వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఉన్న 36 అధ్యాయాల వివరణ కనపడుతుంది. 5వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయాల వివరణ కనపడుతుంది. దేవుని యొక్క వాగ్దానాల్ని ఆజ్ఞలను పట్టుకుంటే ద్వితీయోపదేశ కాండం 1:11 1000 రెట్లు మీరు ఆశీర్వదించబడతారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ దినాన వాగ్దానాలను చూద్దాం. యెషయా గ్రంథములో మనం చూచినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా ప్రభు మనకి తోడై ఉన్నారు. ఇది వాగ్దానమై ఉన్నది లేక ప్రవచనమై ఉన్నది. ప్రవచనాలను గైకొనేవారు ధన్యులు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు లూకా సువార్త, అపోస్తుల కార్యాలని రాసిన వారు ఒక అన్యుడు, ఒక వైద్యుడు లూకా. మరి లూకా సువార్తలో కన్యక గర్భవతి అని రాయటానికి ఒక వైద్యుడిని దేవుడు ఏర్పాటు చేశారు. మరి అసాధ్యమైనది సాధ్యం చేయటానికి ఈ డాక్టర్ గారిని దేవుడు అక్కడ ఏర్పాటు చేశారు. బోధ మనం చూచినట్లయితే కొందరికి బోధ ఒక మేతలాగా ఉంటుంది. దైవజనులు ఒక మాట అన్నారు, సముద్రంలో లోపలికి వెళితే మత్స్యాలు దొరుకుతాయి, ఇంకా లోపలికి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి అని. పరిశుద్ధ గ్రంథము ఒక సాగరము లాంటిది, ఒక సముద్రము లాంటిది. కొంచెం లోపలికి వెళ్తే ఉపమానాలు దొరుకుతాయి, ఇంకా లోతుకి వెళ్తే పరమ దేవుని పరమ సత్యాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. క్రిస్మస్ వాగ్దానముల పండుగ, వాగ్దానములు నెరవేరినవి. ప్రభు చెప్తూ ఉన్నారు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేములో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన లోకరక్షకుడు జన్మించనై ఉన్నారు కనుక యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానాల్ని కనిపెట్టి
నెరవేర్పుల్ని మనం చూడాలి. సిమియోను అనే ప్రవక్త ఉన్నాడు. ప్రభు జన్మ చూడకముందు ఆయన మరణించాలని ఒక వాగ్దానం ఉంది కనుక లూకాసు వార్త 2:25 దేవాలయంలో ఆయన ఉన్నప్పుడు 40 దినాల బాలుని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. లూకాసు వార్త 2:29 నుండి చూస్తే, నాథా సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. అన్య జనులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ సిమియోను ప్రవచనాల్లో మనం చూచినట్లయితే దేవుని యొక్క నీతి కొరకు ఆదరణ కొరకు కనిపెట్టినటువంటి ఒక భక్తి పరుడు ఈ సిమియోను ఒక వృద్ధుడిగా కనపడుతూ ఉన్నాడు. అందరికీ రక్షకుడిగా కనపడ్డాడు. సిమియోనికి నాదుడుగా భారము భరించేటటువంటి ఒక ప్రవక్తగా ఉన్న ఈయన లోకభారము భరించే నాదుడుగా, పెండ్లి కుమారుడుగా ప్రభువును చూస్తూ ఉన్నాడు. అలాగే మనం చూస్తే క్రిస్మస్లో ఆయన రక్షణ సిద్ధపాటును చూస్తూ ఉన్నాం. సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. ఇది వాగ్దానం. అలాగనే స్థలాన్ని సిద్ధపరిచారు ప్రభు. ప్రకటన గ్రంథము 21:2 నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచితిని. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. యెరూషలేము క్రిందకు దిగి వచ్చింది. యెరూషలేము అనగా యేసు ప్రభువే. ఫిలిప్పీ పత్రిక 2:5 చూస్తే, తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది వాగ్దానమై ఉన్నది. అందుకే యోహాను సువార్త 14 ప్రభు అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. క్రిస్మస్లో ప్రభువుకి స్థలము లేదు, కానీ మనకి స్థలాన్ని సిద్ధపరచటానికి ఆయన వచ్చి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నది. ఇది వాగ్దానం. ఆయన మార్గము చూపించటానికి లోకరక్షకుడిగా వచ్చాడు. ఆయన సత్యవంతుడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ప్రభు అంటూ ఉన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి అవమ్మం చూస్తే ఆదికాండం 3:20 జీవము కలిగిన ప్రతివానికి ఆమె తల్లి స్థానంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, క్రిస్మస్లో రక్షణ సిద్ధపాటు, రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. 2, స్థలాన్ని. ఆయనకి స్థలము లేదు కనుక లూకాసు వార్త 2:7 తన తొలిచూరి కుమారుని కని సత్రముల స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అనే మాట చూస్తున్నాం. ఈ పశువుల తొట్టి పశువులు ఇవ్వటానికి కూడా అది ఒక వాగ్దానంగా కనపడుతూ ఉంది. వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి వాగ్దానములే
సన్మానించుడి. ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. యోబు గ్రంథము 36 అధ్యాయము 33 వచనం. ఆయన గర్జనము ఆయన్ని ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. ఇది ప్రవచనము, వాగ్దానం. తాను వచ్చుచున్నాడని, ప్రభు వస్తున్నారు, ప్రభుకి ఏదైనా ఇవ్వాలి అని పశువులు తొట్టెను ఇచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తొట్టిలోనే లోకరక్షకుడుగా ప్రభు వచ్చారు. తొట్టి అనగా సార్వత్రిక సంఘము, గడ్డి అనగా వాక్యము. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పొత్తి గొడ్డలు అనగా అనుభవాలు. యూదులైన వారు తొలి సంతానాన్ని క్రింద పడనివ్వరు. ఒక వస్త్రం ఇలా పట్టుకొని చుట్టేస్తారు. తొలిది ఏదైనా అది ప్రభువుకి చెందినది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి క్రిస్మస్లో మొట్టమొదట రక్షణ చూస్తున్నాం. రెండోది స్థలము సిద్ధపాటు. మనకు కూడా స్థలాలు కావాలి అంటే ప్రభు ఇచ్చువారై ఉన్నారు. కీర్తన 84లో మనం చూస్తే, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, వాన కోయలకు పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికెను. పిచ్చుక్కి స్థలం ఇచ్చిన తండ్రి మనకివ్వడా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు చెప్తూ ఉన్నారు కనుక, నాయన నేను పిచ్చుక లాంటి వాడని, ఈ ఆనంద మాసంలో నాకు స్థలాన్ని సిద్ధపరచు అన్నప్పుడు తండ్రి మనకి దయచేయవారై ఉన్నారు. మొదటిగా రక్షణ సిద్ధం చేశారు, 2 స్థలాన్ని సిద్ధం చేశారు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నారు. 3వది జీతము. ఈ నెలలో ప్రతి ఒక్కరికి జీతాన్ని ఇస్తాడు దేవుడు. ప్రకటన 22:12లో నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇస్తాను. ప్రతి వారిలో మనం ఉన్నామా లేదా? ప్రతి వారం అన్నప్పుడు ప్రభు నన్ను జాయిన్ చేసుకున్నాయన, ఈ పండుగలో నువ్వివ్వు నాయన, నాకు ఏం జీతం ఇస్తావు? మనం అడిగితే తండ్రి కాదు అని ఎప్పుడూ చెప్పరు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మనకి ఇచ్చువారై ఉన్నారు. జీతం ఇవ్వటం కాదు, మంచి భోజనాన్ని ఇస్తాడు. మనల్ని ఎంతమంది ఎగతాళి చేశారో, వీళ్ళ స్థితే ముందులే అయిపోయింది అనుకున్న వారిని పిలిచి మంచి భోజనం పెట్టండి అంటున్నారు. 23వ దావీదు కీర్తన 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. మంచి భోజనం. మరి పండగలు పెట్టుకునే వాళ్ళందరూ చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ స్థితి మనకు ఎవరిచ్చారు అంటే ప్రభువే ఇచ్చిన వారై ఉన్నారు. క్రిస్మస్లో రాజ్యాన్ని ఇస్తాడు ప్రభు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33, 34, 35 చూస్తే, కుడి చేతి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, లేక కొన్ని సువార్తల్లో ఈవులను స్వతంత్రించుకొని. నాకేమి లేదని మనం అనుకుంటున్నామే. మనకు బిడ్డలు కలిగినప్పుడు వీళ్ళ కోసం ఏం చేయాలనుకుంటాం. లోకం పుట్టినప్పుడే మీ కొరకు ఏమి ఇవ్వాలో నేను సిద్ధం చేశాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని మనం చూస్తాం. లోకాన్ని ప్రేమించాను కనుక లోకం పుట్టక మునిపే నీకేమి ఇవ్వాలి నేను ఆలోచించాను. నాకేమి లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా వైపు చూస్తే అన్నీ మీకున్నట్లే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి రాజ్యాన్ని సిద్ధం చేశారు. అంత మాత్రమే కాదు, ప్రభు వైపు ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో, నేను సిద్ధం చేసిని కంటికి కనపడవు, చెవికి వినపడవు,
మనుష్య హృదయమునకు అగోచరమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కీర్తన 31:19 కూడా, నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మేలు సిద్ధం చేస్తున్నాడు క్రిస్మస్ మాసము. ఇందా మనం పాడుకున్నాం, కీడుల్ బాపు క్రిస్మస్ కలిగి. పండుగ ఎవరైతే పెట్టుకుంటారో ఏ కీడు ఉండదట వారింట్లో. కాబట్టి మొట్టమొదట ఈ పండుగ వాగ్దానముల పండుగ. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇది వాగ్దానమై ఉన్నది. ప్రభువు వాగ్దానము లేకుండా మరి జనవరి 1 మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఎవరికి ఏ వాగ్దానం వచ్చిందో దాన్ని భద్రం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. రోమాపత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. కుమారునితో పాటు సమస్తాన్ని మనకి దేవుడు ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 1:4 మీరు యెరూషలేము నుండి వెళ్ళక, లోకరక్షకుడు వస్తున్నాడు, తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. వాగ్దానం నెరవేరే కాలం వచ్చి వేసింది, కనిపెట్టండి, మీకు తెలిసిపోతుంది అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. కనిపెట్టవలసిన మనము ఆ లోకరక్షకుడిని చూడకుండా వెళ్ళిపోతామేమో అని కీర్తన 2:12 ప్రభు అంటున్నారు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు కోపించు. మీ చేతుల్లోకి వచ్చేస్తారు ఈ నెలలో. మళ్ళందరినీ తల్లుల వరుసలో పెట్టి వాగ్దాన పుత్రుడు మీ హస్తాల్లోకి వస్తారు, ఆయన్ని ముద్దు పెట్టుకోండి అని చక్కటి వాగ్దానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. రెండవదిగా వాగ్దాన కాలము. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నారని చూస్తూ ఉన్నాం. మనం చూచినప్పుడు గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమవ్వాలి. తండ్రి తన కుమారుని లోకములోనికి పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి కన్యక స్త్రీగా మారిపోయింది. పోయిన వారం చెప్పుకున్నాం, కుగ్రామము బెత్లెహేము దావీదు పట్టణముగా మారిపోయింది. వెంటనే స్టేటస్ మారుతుంది అక్కడ. ఇప్పుడు చూద్దాం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 17 అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తుల విస్తారముగా వృద్ధి పొందిరి. వాగ్దాన కాలము సమీపించేటప్పుడు విస్తరించటం, అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదట వాగ్దానాలను చూడాలి. కన్యక గర్భవతి కుమారుని కనును. 2 కాలము. కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నవి. మనం చూస్తే కాలం చాలా ఉందని మనం అనుకుంటాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తే సాతానుకట సమయము కొంచెమే తెలిసిపోయిందట. 12వ అధ్యాయం 12 పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించి సంతోషించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సాతానికి సమయము కొంచెమని తెలుసు, కానీ మనం ఏమనుకుంటున్నాం, బోల్డ్ సమయం ఉంది, ఈ వారం కాదు వచ్చే వారం.
ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం మంచిగా పండుగ చేసుకోవచ్చని. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినమని ఎవరు అనుకుంటారో వారు ధన్యులు అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. మొదటిగా వాగ్దానాన్ని చూచాం. 2 వాగ్దాన కాలము. ఏ కాలంలో మనకేమి ఇవ్వాలో ప్రభువు తెలుసు. అందుకే ప్రకటన 1:3 అంటాడు, సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు గైకొను వారు ధన్యులు. ప్రసంగిలో చూస్తున్నాం, ప్రతి దానికి సమయము కలదు. సమయం పోగొట్టుకున్నామంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోలేము గనక సమయం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి వాగ్దాన కాలము ఇక్కడ తెలియచేస్తున్నారు. అపోస్తల కార్యములు 7:17లో వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో వృద్ధి పొందిరి. వాగ్దానం నెరవేరేటప్పుడు వృద్ధి అనేది వచ్చింది. నిర్గమాకాండం 1వ అధ్యాయము 12వ వచనంలో శ్రమలో ఐగుప్తీయులు పెట్టే శ్రమల్లో ఇశ్రాయేలీలు బహుగా వృద్ధి పొందితే ఐగుప్తీయుల కట ఇశ్రాయేలీల ఎడల అసహ్యం కలిగిందట. వీడి అభివృద్ధిని చూచి దుష్టుడు ఓర్చుకోలేడు. ప్రభు మీద మనం ఆధారపడితే పేతురుకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ నెలలో ఎవ్వరికి చింత అనేది ఉండకూడదు. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వజనాగమా సంతసమందుమా. కాబట్టి చింతలేదిక అని పాడపాడుకుంటూ నీ చింత యావత్తు నా మీద వేయుడి అని ప్రభు చెప్తూ రేపటి గురించి చింతించవద్దు. ఏ టైంకి ఏమి ఇవ్వాలో అది తండ్రి మనకిచ్చువారై ఉన్నారు. 1 వాగ్దానము, 2 వాగ్దాన కాలము, 3 వందనము. మరియమ్మ గారు గదిలో ఉంటే దూతొచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము, 7 శుభాలు మీకు చెప్పాను మొన్న శుక్రవారం, నీకు శుభము అని పలికింది. నువ్వు ఇదిగో నువ్వు గర్భవతిపై కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు అని చెప్తానికి ఏం అర్థం కాదు. నీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, వృద్ధాప్యములో ఆమెకు 6వ మాసము అని చెప్పింది. ఇది అర్థమైంది. అంత ముసలోళ్ళకి ఇవ్వగలిగింది. నాకు కలగదా అని తలంపు కలిగించింది దూత. అప్పుడు ఏమంటుంది, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అదే క్రిస్మస్. వాగ్దానము నమ్మింది, నీ మాట చొప్పున నాకు జరుగును గాకని. ఎక్కడో నజరేతులో ఉన్న ఈమె యోదయ జిల్లాలో బెత్లెహేము ప్రాంతాల్లో కొండసీమ ప్రాంతంలో ఉన్న ఎలిజబెత్ అమ్మని కలుసుకుంటానికి ఆమె బయలుదేరి వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 39. ఆ దినముల యందు మరియ లేచి యోదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి ఏం చేసింది? వందనం చెప్పిందట. మనం మర్నాథ్ చెప్తాం. ఈ ఒక్క చర్చిలోనే మీలో చాలామంది యెరూషలేముకి వచ్చిన వాళ్ళు చూచారు. ఆల్టర్కి కుడివైపున మరణాత అని చెక్కు ఉంటుంది పాలరాతితో. మనం ఏమైనా వెళ్ళి చెక్కొచ్చావా? యోహాను పుట్టిన స్థలములో దాన్ని ఇన్ కరీం అంటారు.
బైబిల్లో కొండసీమ ప్రాంతం అని ఉంది. అక్కడ మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము. 3 వందనాలు ఆ మరణాత అనే హీబ్రూ పదములో ఉన్నాయి గనక మనం ఈ మాట చెప్పుకుంటాం. మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి ఎవరు ముందు వందనం చెప్తారో వాళ్ళకి దీవెన. వందనంబునోత్తమో ప్రభో ప్రభో, వందనంబునోత్తమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. కాబట్టి వందనం చెప్పగానే ఎలిజబెత్ అమ్మ అంటే యాజకురాలకు వందనం చెప్పాలి అని మరియమ్మ గారు వెళ్ళి వందనం చెప్పింది. వెంటనే ఆ వందనాన్ని ఎవరు అందుకున్నారు అంటే గర్భంలో క్రిస్మస్ జరుగుతుంది. ఇక్కడ పుట్టినప్పుడే క్రిస్మస్ కాదు, ప్రతిరోజు క్రిస్మస్సే. అలాగనే మనం చూసినట్లయితే నవంబర్ 24నే క్రిస్మస్ అనేది స్టార్ట్ అయిపోయింది. బెత్లెహేములో పశువులతో ఉన్న ఆ చర్చిలో మొట్టమొదట క్రిస్మస్ చర్చ్ ఆఫ్ నెటివిటీలో ప్రారంభమైపోయింది. రోజు క్రిస్మస్సే. అలాగని ఇక్కడ మనం చూస్తే యోహాను గర్భంలో ఉండి గంతులు వేయుట సంతోష పండుగ క్రిస్మస్ అని చెప్తున్నాం. గంతులు వేయగానే ఇక్కడ ఒక దీవెన అనేది వచ్చి వేస్తుంది. 42లో చూద్దాం. లూకా 1:42. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. కాబట్టి స్త్రీలలో అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టిలో పవ్వళించి ఉన్న దేవ బాలయేసులో, ఈ విధముగా సఫలమాయ ఈ దినంబున నరుని కాపెను, నరుని కాపెను. మనం గమనించినట్లయితే చక్కటి దీవెన తండ్రి మనకిస్తూ ఉన్నారు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానం. ఆదికాండము 3:15లో స్త్రీ ప్రసూతి ద్వారా, అది వాగ్దానము, ఇక్కడ నెరవేర్పు. ఈ ప్రసూతిని స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి మరియమ్మ గారు చాలా చిన్నపిల్ల, ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలు, ఇద్దరు బంధువులు. కానీ ఎవరు చెప్పినా మోషే కంటే అహరోను 3 సంవత్సరాలు పెద్ద. మోషే అహరోనులు అని చెప్తారు కానీ అహరోను మోషే అని చెప్పారు. ఆధ్యాత్మిక స్థాయిలో పెద్దతనము అనేది చూపిస్తుంది పెద్దవారైన ఎలిజబెత్ అమ్మ. స్కానింగ్ అనేది ఇక్కడ వచ్చింది. మనకు సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది కనుక ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళు టెస్ట్ చేసి, అంటే మన దేశంలో చెప్పరు, విదేశాల్లో చెప్తారు అబ్బాయో అమ్మాయి. కాబట్టి ఆమె ఇలా చూస్తూ ఉంటే స్కాన్ అయిపోతుంది గర్భం అంతా. నా ప్రభువు తల్లి, ప్రభువు అంటే లోకరక్షకుడు, ఆయనకు జన్మనిచ్చే తల్లివి నీవని నిర్ధారణ చేస్తూ ఉంది. ఈమె నిర్ధారణ చేస్తుందని ఎవరు రాస్తున్నారు? ఒక వైద్యుడైన లూకా రాస్తున్నాడు ఈ లూకా సువార్త. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించాను, నీ శుభవచనము నా చెవిని పడగానే, ఇలా వందనం అనగానే గర్భములో శిశువు గంతులు వేశాను. కాబట్టి వందనము చెప్పటము అనేది ఆశీర్వాదకరము అని తెలియచేస్తూ ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, నా వందన వచనము వ్రాయిచున్నాను అని. అలాగే ఎవరెవరు వందనాలు చెప్పుకున్నారో
వాళ్ళందరి గురించి రోమా పత్రిక 16లో రాయబడుతూ ఉంది. మన పితరులు మరి వాగ్దానాన్ని బట్టి వారి దృష్టిలో వాగ్దాన దేశాన్ని చూచి వందనం చేశారట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వాగ్దాన పుత్రుని చూడలేదు కానీ వస్తాడు అని విశ్వాసముతో వందనం చేశారట. కాబట్టి ప్రభు నా గర్భంలోనికి వస్తారు, నా ఇంటిలోనికి వస్తారు. ఈ మాసంలో ప్రభుని ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకోవాలి. ఎత్తుకొని ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో, ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుగా పుట్టెను ఉయ్యాలో. బోలో యేసు మహారాజ్కి, రాజుల రాజుకి, బెత్లెహేం బాలునికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. 1 వాగ్దానము, 2 వాగ్దాన కాలము, 3 వందనము. క్రిస్మస్ బాలునికి వందనం చేయాలి మనందరం. 4వది వాక్యము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యం ఏం ధరించింది అంటే శరీరాన్ని ధరించింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 126 పాటలో మనం పాడుకుంటాం. ఓ సభక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించె, రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సార్వేశ్వరుడు నారరూపమేతి కన్యకు పుట్టి నేడు వేచేసె, ఆనది వాక్య మాయే నరరూపు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. అనాదిలో ఉన్న వాక్యం వెలుగు కలుగునుగా కానీ తండ్రి పలుకగా వెలుగు కలిగను. ఆదికాండం 1:3 క్రిస్మస్ మొదటే చూస్తున్నాం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. ఆయన మాటే వాగ్దానము, వాగ్దాన ఫలమే వెలుగు. దేవుడు లోకమునకు వెలుగయ్యున్నాడు. అందుకే చీకటిలో నడుచు జనులు మత్తయి సువార్త 4:16 గొప్ప వెలుగును చూచింది. మనం ఇందాక చదువుకున్నాం యెషయా 9వ అధ్యాయంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. ఒకవేళ ఇప్పటి వరకు మనకు చీకటి ఉందేమో. ప్రతి ఇంటిలో నీతిమంతుని గూర్చిన రక్షణ సునాదం. నోరు తెరిచో క్రిస్మస్ పాడుకొని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రార్థన చేసుకొని ప్రభువా నా చేతుల్లోకి రాంటి ఆయన వచ్చేస్తారు. కాబట్టి పండుగ నెలలో ప్రభుని అందరూ ఎత్తుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకున్నాడు మీ చేతుల్లోకి వస్తాడు కనుక. మరి తల్లి బిడ్డని ముద్దు పెట్టుకుంటూ రాసుకోదు కాగితం మీద. ఈరోజు మా అబ్బాయిని మా అమ్మాయిని 10 సార్లు ముద్దు పెట్టుకున్నాను. తల్లి కనుక ఎన్నిసార్లు అయినా ముద్దాడు. ఇప్పుడు మనం తల్లుల వరుసలో పెడుతున్నారు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల అతడు కోపించు.
వాగ్దానాన్ని చూచాం, వాగ్దాన కాలాన్ని చూచాము, వందనాన్ని చూచాము. అలాగనే వాక్యాన్ని చూడాలి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యము శరీరము ధరించింది, లోకరక్షకుడైన యేసు ప్రభుగా కనపడుతూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు అంటారు, ఆదియు అంతము నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, నేనే మొదటి వాడను కడపటి వాడను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండం 15 అధ్యాయంలో చూస్తే అబ్రాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందట. అబ్రామా, నేను నీకు బహుమానము, నీ బహుమానము అత్యధికమగును. అంటే నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనైపోతున్నాను అని. వాక్యమే బహుమానము. కానీ వాక్యం వైపు ఆయన చూస్తున్న పిల్లల వైపు చూస్తున్నాడు కనుక 20 సంవత్సరాలు లేట్ అయినట్లుగా మనం చూస్తూ, ప్రథమ స్థానంలో వాక్యాన్ని పెడితే మనల్ని వాక్యం ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో వాక్యం మనం ఉంచుతూ, వాక్యము చదివినా ధన్యులు, విన్నా ధన్యులు, వ్రాసిన వారు మరీ ధన్యులు. దేవుని వాక్యం నా చేతులతో నేను రాస్తున్నాను, నేను ఏది అడుగుతానో దేవుడు ఇస్తాడనే నమ్మకం ముందు మనకు కలిగి ఉండాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో బోయేజు పొలములో పరిగెడుతున్న రూతమ్మను చూచి అంటున్నాడు, యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. పొలము అనగా సంఘము. సంఘములోనికి వస్తే ప్రభు రెక్కల క్రిందకు వచ్చినట్లే. యెహోవా రెక్కల క్రింద నీకు సంపూర్ణమైన బహుమానము కలుగు. సంపూర్ణముగా ఈ నెలలో ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో, వివాహ దినాలు ఉన్నాయో, సంపూర్ణమైన బహుమానాలు ఎవరిస్తున్నారు మనకి అంటే ప్రభువు దయచేయువారై ఉన్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యము, యోహాను యేసయ్య కంటే 6 నెలలు పెద్ద. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఈయన అరణ్యములో ఉంటే వాక్యము అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు వచ్చిందట. నువ్వు అరణ్యంలో ఉన్నా, అడవిలో ఉన్నా, ప్రభువులో నీవుంటే క్రిస్మస్ నీ దగ్గరికి వస్తుంది. ప్రభువు మనకొక బహుమానము అని. ఇది బహుమానముల పండుగ, స్తుతుల పండుగ, ఆరాధన పండుగ, సంతోష పండుగ, సమాధాన పండుగ, సమర్పణ పండుగ గనక ఈ పండుగలో నువ్వేమడి తెలుస్తాడు. అందుకే తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వందనము, వాక్యము చాలా ప్రాముఖ్యమైనవి. వాగ్దాన కాలము, వాగ్దానములు అని ప్రభు తెలియచేస్తూ, ప్రభువులు ఎప్పుడైతే ఉంటామో వాళ్ళందరికీ మంచి మంచి వాహనాలను ఇస్తాడు దేవుడు. ఆయన వాహనము గాడిద, కానీ రాజుగా వచ్చేటప్పుడు ఆయన వాహనము తెల్లని గుర్రం మీద వస్తారు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ మాసంలో మా మంచి వాహనం ఈయన అంటే దేవుడు ఇస్తాడు. కీర్తన 45:4 వచనం, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకై నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరు. వాహనమెక్కి, నేను కారు కొనుక్కోక మునిపే వాగ్దానాన్ని ఎత్తి పెట్టుకున్నాను, ఏ వాగ్దానం రాయాలి అని. వాహనమెక్కి, చక్కని మాట. సత్యమును అంటే క్రిస్మస్, నేనే మార్గమును సత్యమును జీవము. వినయముతో కూడిన, క్రిస్మస్ అనేది ఎఫ్రాత్ అనగా తగ్గింపు, వినయము, నమ్రతతో చేయాలి. మన ప్రభు నీతిమంతుడు, నమ్మకము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీ ప్రభావమును
ఏదేను తోటలో ఆది తల్లిదండ్రులు మహిమను కోల్పోయారు, దిగంబర్లు అయిపోయారు. అంజూరపు ఆకులు కచ్చడాలు చేసుకుంటే మహిమను కోల్పోయిన వారికి మహిమను ఇవ్వటానికి బలైపోయి చర్మపు చొక్కాలు చేయించి వారికి తొలగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభువు ఏం ధరించుకోమన్నంటే ప్రభావము. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం చివరిలో ఏలీ కుమారులు చనిపోయారు. కోడలు కంటూ ఉంటూ మాట చెప్పారు, అమ్మమ్మ నీకు మగపిల్లడు పుట్టాడు అంటే మగపిల్లడు పుడితే అప్పుడు కూడా సంతోషం అమ్మ. కానీ అదేం పట్టించుకోవట్లేదు. ఇశ్రాయేలీల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. మందస్సం పట్టబడింది అంటే ప్రభావం వెళ్ళిపోయింది. మందస్సము అనగా మన ప్రభు. ఆయన వచ్చారు అంటే మళ్ళీ ప్రభావం వస్తుంది. క్రిస్మస్లో నీకు ఒక ప్రభావం అనేది ఉంటుంది. నీ నోటితో నువ్వేం మాట మాట్లాడతావు అది జరుగుతుంది ఈ నెలలో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నిరాశ మాట మన నోట రాకూడదు. అందుకే మనం చూసినట్లయితే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, చక్కని మాటలు మాట్లాడాలి. చక్కటి ప్రేమ కలిగిన మాట ఎంత పెద్ద పగనైనా చల్లార్చు. సామెతలు 15 మృదువైన మాట క్రోధమును చల్లార్చు. ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకు. దుర్భాష, పొరపాటును కూడా అపశృతి, నేనెందుకు పుట్టాను, నా జన్మ ఏంటోలే, ఇలాంటి మాటలు అస్సలు అనుకోండి. కాబట్టి నీకు ప్రభావం ఉంది. మరి ఈ స్త్రీ అంటుంది, ఇశ్రాయేలీలో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. 12 ఏళ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పూసుకొనిన మానదాయే ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు మొట్ట విడుమాలన్నిటి నుండి విడుదలాయే. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, కనరయ్యా క్రీస్తుని ఘనకార్యము. మనసు యేసుని గతమై మలిచి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. నిరాశలోకి వెళ్ళిన మనసుని తిప్పొకసారి నీకు మహిమ కనపడుతుంది, ప్రభావం అనేది కనపడుతుంది. 12 సంవత్సరాల నుంచి నెరవేర్పు లేని అంశానికి కూడా ఈరోజు దేవుడు ఏమిస్తున్నాడంటే నెరవేర్పునిస్తున్నాడు. కనుక సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని, నీ ప్రభావం పోయింది. కీర్తన 8 అన్నాడు, అసలు ప్రభావమే ఒక కిరీటంగా నీ పెట్టాలనుకుంటున్నాను ఈ నెలలో అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. కీర్తన 8. ప్రభువా మా యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. భూమి మీద ఆయన నామము. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద అడుగుపెట్టి భూమిని చూచినప్పుడు అనుకున్నట్ట, ప్రభు చంద్రమండలం మీద అడుగు పెట్టలేదు కదా, ఆయన చేతి పనులు ఏంది. భూమి మీద అడుగు పెట్టాడు కనుక భూమికి శాంతి దానం అని మనం పాడుకుంటాం. భూమి గొప్పది అని. చంద్రమండలంలోకి వెళ్ళినప్పుడు ఆయన మంచి సైంటిస్ట్. అక్కడ కీర్తన 8 చదివి, నీవు కలుగ చేసిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని చెప్పి 8వ కీర్తన అంతా చదివి 6వ వచనాన్ని చక్కగా లిఖించాడు ఆయన. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాను. నాయన, సర్వాధికారి కలిగిన నీవు రిక్తుడివైపోయి వచ్చి మానవునికి అధికారం ఇచ్చిన పండుగ క్రిస్మస్ పండుగ. యెహోషువ
మనం చూసినట్లయితే సూర్యచంద్రుని ఆపాడు, ఏలియా వర్షాన్ని ఆపాడు, ఎరికోలో ఉన్న గుడ్డివాడు సృష్టికర్తను ఆపాడు. మనం మాట్లాడే ప్రతి మాట ఈ నెలలో ఎవరు ప్రార్థన చేసినా బెత్లెహేము బాలుని నామములు, మహిమ బాలుని నామములు అని ఆయన నామం ఈ నెలలో మారుతుంది. మనకు మరి సిలువ ధ్యానకాలంలో సిలువ నాథుని నామములు అని చేస్తాం. ఈ నెలలో మనం ప్రార్థన చేసేటప్పుడు దావీదు కుమారుని నామములు అంటే ఇంకా హైలైట్. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాణి. నీ మాటను బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు. మంచి వాహనాలను ఎవరిస్తారు అంటే దేవుడిచ్చేవారై ఉన్నారు. కీర్తన 80లో చూస్తే ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించు. కెరూబుల మీద ఎందుకు ఆసీనులయ్యారంటే ఈ కెరూబులు అంటే దూతల్లో ఉన్నత స్థాయికి చెందిన దూతలు. ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాయి కనుక ఆయన స్తుతుల మీద ఆసీనుడవు. మరి కీర్తన 3లో చూస్తున్నాం, చంటి పిల్లలు చేయు స్తుతుల మీద నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. చిన్నబిడ్డల నోటి నుండి ఒక ప్రార్థన వచ్చినప్పుడు దాన్ని దేవుడు అమలుపరచువారై ఉన్నారు. అలాగనే కెరూబుల మీద మనం స్తుతి చేస్తే స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటారు అని ప్రభు తెలియచేస్తూ ఉంటారు. ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనము కీర్తన 33:2లో ఒక మాట ఉంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని చూస్తున్నాం. ప్రభు మేఘాన్ని వాహనంగా చేశారు. మేఘం మీద ప్రభు వస్తారు. అపోస్తల కార్యాలు 1:11లో గలిలయ మనుష్యులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు, మీ యొద్ద నుండి యేసు ఏ రీతి వెళ్ళిపోయారో ఆ రీతిగానే వస్తారు. మనందరం ఎక్కటానికి మేఘాన్ని వాహనముగా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి రానై ఉన్నాడు అని మనం పాడుకుంటూ ఉంటాం. అలాగనే ప్రకటన గ్రంథములో మనం చూస్తే 19:12లో ఆయన ఒక గుర్రం మీద వస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. సత్యవంతుడు. మొదటి రాకడలో ఆయన గాడిద అనగా సమాధానానికి గుర్తు. సమాధానపు రాజుగా రక్షకుడుగా వచ్చాడు. రాజుగా వచ్చేటప్పటికి ఆయన ఒక గుర్రం మీద రానై ఉన్నారు. ఆయన బిడ్డలమైన మనకి చక్కని వాహనాల్ని తండ్రి మనకి దయచేయవారై ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనం చూచినట్లయితే మరి వాగ్దానాన్ని చూచాం, వాగ్దాన కాలాన్ని చూచాం, వాక్యాన్ని చూచాం, వందనాన్ని చూచాం, వాహనాన్ని చూచాం. ఆరోదిగా ఆయన బిడ్డలమైన మనం వాగ్దాన దేశాన్ని చూడాలి. ఒకసారి చూద్దాం. ఈ లోకములో మనం యాత్రికులము, ప్రయాణికులము. మన పౌర హక్కు పరలోకమందు ఉన్నది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఆరోదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ లాంటిది. అసాధ్యమైన కార్యం చేసిన వాళ్ళ పేర్లన్నీ ఇందులో రాయబడు. 11వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన దేశము వాగ్దాన దేశము అనగా నూతన యెరూషలేము, పరలోక పట్టణము. కాబట్టి శ్రేష్టమైన దేశము. కీర్తన 87:3 వచనంలో చూస్తే కీర్తన 87:3 దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు.
వాగ్దాన దేశాన్ని గురించి గొప్ప సంగతులను చెప్పాలి. అలాగనే వాగ్దాన దేశానికి మనల్ని వారసులుగా చేయటానికి ఈ ఆరాధనలన్నీ. మహాబలితే 80 ఏళ్ళు అనుకున్నాం, అందులో 40 ఏళ్ళు నిద్రకు సరిపోదు. 40 ఏళ్లలో నీ కోసం నువ్వు ఎంత జీవించావు, ప్రభు కొరకు ఎంత జీవించావు, ఆయన చక్కగా లెక్క చూచువారై. ప్రభుకి కొంచెం సమయం ఇస్తున్నాను. ప్రభు కొరకు మనం సమయాన్ని ఇచ్చినప్పుడు మనకి ఎంత సమయం, ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నాను బోల్డ్ సమయం ఉంటుంది, ఉదయాన్నే వాక్యం చదువుకున్నాను బోల్డ్ సమయం ఉంటుంది. ఎంత పెద్ద బోధకుడికైనా బోల్డ్ సమయం ఉంటుంది. మాకు టైం లేదు అని చెప్తారు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశములోనికి మనల్ని చేర్చటానికి వాగ్దాన పుత్రుడైన ప్రభు రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. నాది అని చెప్పుకుంటానికి మనకన్నీ ఉన్నాయి. నా ఇల్లు, నా పిల్లలు, నా కారు, ఎన్నో చెప్పుకుంటాం. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూడుండెను, వక్తింత స్థలమైనాను మన విపునికే కాడలేకుండేను, రాజులకు రాజైనాయి మన విపుని పూజా సేయుటకు రండి. నాయన ఈ మాసంలో నువ్వు వచ్చావు కనుక నాకు ఏదో బహుమానం తెచ్చావు నాయన, ఇవ్వు అన్నప్పుడు ఆయన ఇస్తాడు. వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి వాగ్దాన దేశములోనికి మనం చేర్చడానికి, వాగ్దాన దేశము నుండి ఎంత ఖరీదైన వాచ్ అయినా 12 పైనే ఉండదు, 6 కిందే ఉంటుంది కదా. పరలోక పట్టణం 12 గుమ్మాలు ఉన్నాయి. కరెక్ట్గా మధ్య భాగంలో బొడ్డు స్థానంలో ఉంది ఏంటంటే బెత్లెహేం. పైనుండి క్రిందకు ఆయన అలా దిగి వచ్చేసారు. ఒక రాజుగారు పుట్టినరోజు వచ్చిందట. ఈరోజు ఎవరికి ఏం కావాలంటే అది ఫ్రీ అని చెప్పారు. ఒకవైపు బంగారం, ఒకవైపు వెండి, ఒకవైపు విలువైన వస్త్రాలు, ఒకవైపు విలువైనటువంటి మరి వజ్రాలు పెట్టి ఎవరికి ఏది కావాల్సి అది ఫ్రీ అన్నారు. ఎవరికి కావాల్సినవి తీసుకెళ్తున్నారు, రాజుగారు ఇస్తున్నారు కదా. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి సింహాసనం మీద కూర్చున్న రాజుగారిని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో రాజుగారు తీసుకెళ్తున్నా అంటే అబ్బాయి చెప్పాడు, దాత కన్నా దానములు గొప్పవి కావు. దాత అంటే ఇచ్చేవాడు. ఆయన వదిలేసి మనం అయ్యా నాకు ఒక ఇల్లి, నాకు ఒక కారి. దేవుడు ఆత్మ ఉన్నారు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి. ఆయన కలిగి ఉంటే, ఆయన మనలో ఉంటే, ఆయన వాక్యం మన దగ్గర ఉంటే, నాయన నేను పుష్పం క్రిస్మస్ కల్లా నేను రాసేస్తాను లోకాసు వార్త అనుకోండి. నీ మనసులో నీవి నెరవేరును, ఇక నీ మనసులో నీవి నెరవేరును, క్షేమముగనే ఉండవలెను చింత లేకుండా, నీవు చింత లేకుండా, కనుక నాకేమి కొదువా నాదుడు నీ ప్రభువు నీకున్నప్పుడు నీకేం కొరత ఉండదు. ఈ నెలలో ఈ పాట పాడుకోండి రోజు ఉదయం సాయంత్రం. బస ఏర్పాట్లు మా ప్రభువే చేసి నీకే టైంలో ఏం కావాలో. ఈ పాటలో దైవజనుడు ప్రభుని రక్షకుడిగా చూపించలేదు, పెండ్లి కుమారుడిగా నాదుడుగా చూపించారు కనుక నాకేమీ కొదువా నాదుడు ఉన్నా. అలాగనే మనం చూస్తే వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి అంటే సిద్ధపాటు దిద్దుబాటు అనేది అవసరమయ్యా. ప్రభు నేను ఎంత సిద్ధపడాలి. మేఘము రెప్పపాటులో ఎక్కాలి. రెప్పపాటు అనేది సెకండ్లో 11వ భాగం.
మేఘం మీద సంఘాన్ని తీసుకెళ్తాన్ని మోషేకి నేర్పించడానికి నిర్గమాకాండ 24:15 నుండి చివరికి చూస్తే 6 రోజులు మేఘంలో నిలబెట్టాడంట దేవుడు, అటు ఇటు కదలకుండా. ఇది మీకు వాహనం అవ్వాలని నువ్వు నిలబడాలి. 7వ రోజున 1 గంట నిలబడాలి అంటే మనకి కాళ్ళు నొప్పులేస్తాయి. 6 రోజులు నిలబడితే కానీ ధర్మశాస్త్రం రాలేదు. కష్టపడకుండా ఏదో చిన్న ఇంత మాట చదువుకున్నంత మాత్రాన్ని నెరవేర్పు అనేది వచ్చి వేయదు. మరి వాక్యం మనం ఎంత చదువుతామో, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 119 దాని కీర్తన నేర్చుకోమన్నారు ప్రభు. చూస్తే ఇంత పెద్దదా అనిపించింది. 117 అందరు నేర్చుకోవచ్చు, 2 వచనాలేగా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సువార్త కంటత పెట్టాలి అని యోహాను సువార్త 21 అధ్యాయం కంటత పెట్టాను. అలాగనే మా నాన్నగారు నన్ను తెలుగు భాషా ప్రవీణ జాయిన్ చేయించారు ఓరియంటల్ కాలేజ్ గుంటూరు, సాంస్క్రిట్ కాలేజ్. నాయన ఈ సంస్కృతం నాకు అస్సలు రావటం లేదు. 101 శ్లోకం చెప్పాలి వాళ్ళకి ఒక్కొక్క క్లాసు. అప్పుడు ప్రకటన 22 అధ్యాయాలు కంటత నేర్చుకున్నాను. అప్పుడు నాకు వివాహం కాలేదు. 17వ ఏట 22 అధ్యాయాలు కంటత నేర్చుకున్నాను. ఎందుకు? కరెంట్ ఉన్నా లేకపోయినా నేను చెప్పిన వాటిని నేను చెప్పుకుంటే వెళ్తా ఉంటాను. టైం గడవటానికి ఏం చేస్తారు, వాళ్ళు చదువుతారు, అది చదివిందని నేను పెద్దగా చెబుతూ ఉంటాను. ఏంటి, టైం పాస్ అవుతాయి. సబ్జెక్టు తెలియాలి అన్నప్పుడు వాక్యం అంతా మన దగ్గర ఉందనుకో, చెప్తా ఉంటా, వాళ్ళు వింటూ ఉంటారు. ఎక్కువ వాక్యం ఇవ్వాలి అనే తలంపే కానీ మరొకటి కాదు. అందుకే వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే 66 పుస్తకాలు కంఠోపాఠంగా వచ్చి ఉండాలి. దేవుని గ్రంథము రాసే స్థితిలో మనం ఉండాలి. దేవుని మీద మనం వాగ్దానాలు ఎన్ని అంశాలు దేవుణ్ణి అడిగాను, ఎన్ని నెరవేర్చారు అని ప్రభువుని మనం చూడాలి. నువ్వు ప్రార్థించినప్పుడే పొంది ఉన్నామని నమ్మండి. నేను ఈ అంశం నిన్ను అడుగుతున్నాను, నువ్వు నెరవేర్చావు కనుక నీకు వందనాలు అని మనం చెప్తే నెరవేరుంది. నెరవేరినప్పుడు చూద్దాంలే, అప్పుడు పెట్టుకుందాంలే స్థితిపోవటం అంటే కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. వాగ్దాన దేశమునకు ఆరోధిగా వారసులుగా మనం ఉండాలి. అలాగే చివరిగా మనం చూచినట్లయితే వారసత్వము అనేది ప్రభు ఇచ్చువారై ఉన్నారు. చివరి మాట 7వ మాట వారసుడవు. 1 వాగ్దానము, 2 వాగ్దాన కాలము, 3 వందనము, 4 వాక్యము, 5 వాహనము, 6 వాగ్దాన దేశము, 7 వారసత్వము. ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. మనం చూస్తే మత్తయి సువార్త అంత కనెను ఉంటుంది. ఒక్క 16వ వచనంలో పుట్టెను అనే మాట చూస్తాం. ప్రవచనం ఎలా ఉందంటే యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టెను అనే ప్రవచనం కనపడుతుంది కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో అంత అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోదా తామార్నందు అని వంశవాళ్ళ కనెను అనే మాటే వస్తుంది. కానీ ఇక్కడ ఎంత అద్భుతముగా ప్రవచనము ఎలా నెరవేరిందో మనకు చూపిస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు అనగా రక్షకుండు, ఎవరినైనను రక్షించును. క్రీస్తు అనగా నియమితుండు, కేవలం ఏర్పాటు పురుషుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పుట్టెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
స్త్రీ యందు పుట్టి. కన్యక బెత్లెహేము దగ్గర రాగానే, కన్యక అంటే పవిత్రురాలు, స్త్రీ అంటే సంపూర్ణమైన స్థితి కలిగినటువంటి. బెత్లెహేము సరిహద్దుల్లోకి రాగానే ఆ స్త్రీగా స్టేటస్ మారిపోయింది. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. 8వ దినాన మోషే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము సున్నతి చేయించినప్పుడు యేసు అని పేరు పెట్టాను. 8వ దినమున చూస్తున్నాం. 8వ దినం అంటే మనకి జనవరి 1 వస్తూ ఉంది. జనవరి 1న ఆయనకి ఏం చేయబడిందంటే నామకరణ చేయబడినట్లుగా, మనం సున్నతి చేయబడినట్లుగా రోజు పేరు పెట్టినట్టుగా చూస్తున్నాం. మోషే ధర్మశాస్త్రము ఎలా నెరవేరింది ఒక్క మాట చూసి ముగింపు చేసుకుందాం. లేవియకాండము 12వ అధ్యాయము, లేవియకాండము 12వ అధ్యాయము 3వ వచనం. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. 8వ రోజున బిడ్డకు ఏం చేయాలి? సున్నతి అనేది చెయ్యాలి. కాబట్టి మరి ఇశ్రాయేలీల్లో యోధా వంశములో నుండి ప్రభు వచ్చారు గనక మోషే ధర్మశాస్త్రమును మనకు చూపిస్తూ ఉన్నారు. అందుకే అయ్యారు క్రిస్మస్ పాటలో మోషే గారిని తీసుకొచ్చారు. ఎందుకు? పొట్టవలయే మోషే వంటి పూర్ణ ప్రవక్త, ఎట్టి వారలైన నెరుగనాటి ధర్మములు దిట్టముగా స్థాపింప దేవపుత్రుడు, పుట్టెను గొప్ప బోధకుడాయెను, పుట్టెను గొప్ప బోధకుడాయెను. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయంలో 21 ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, ఇక్కడ మనం చూస్తే మోషే అని పేరు వచ్చిందా లేదా? ధర్మశాస్త్ర పద్ధతి వచ్చిందా లేదా? నేను చర్చికి స్పీకర్గా పిలిచాను. ఎలాగైనా వాళ్ళు అంటున్నారు, ఏమన్నా పాత నిబంధన అసలు చెప్పకూడదు, మేము కొత్త నిబంధన సంఘస్తున్నాం, కొత్త నిబంధన గురించే చెప్పండి అన్న. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉంది. క్రొత్త నిబంధన పాత నిబంధన వివరించబడి ఉంది. నా యందు తండ్రి యందు నేనును ఉన్నాడని మీరు నమ్ముట లేదండి, విడగొట్టేట్టు చెబుతాం. బైబిల్ ఇచ్చేటప్పుడు కలిపేస్తున్నారు కదా మనకి. నేనన్న పాత నిబంధన కలపకుండా నాకు రాదు నాన్న వాక్యం చెప్పడం. ఇంకెవరు నన్ను పిలుచుకోండి మీరే. పాత నిబంధనతో పని ఏంటండి? ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉంటే. కానీ నేను అందుకే స్టాండర్డ్ చర్చెస్ నేను నమ్ముతా. ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో నెట్లలో చూసుకొని కొట్టే వాళ్ళ ప్రసంగాలు నేను నమ్మను. నేను 80 సార్లు బైబిల్ చదువుకున్నాను. నా బైబిల్ నేను కరెక్ట్గా చదువుకున్నాను అంతే. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. దేనికి లోబడ్డాడు ప్రభు? ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన. నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టేయమంటానికి తీసేయమంటానికి మనకేం అధికారం ఉంది? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. మరియమ్మ గారి గర్భంలోనికి ఇది ఎలాగూ జరుగును అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు గనక దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు ఒక అడ్రస్. యాకోబు వంశస్థులు యుగయుగములు 7 యాకోబు పేరు వచ్చింది. తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. దావీదు పేరు వచ్చింది, యాకోబు పేరు వచ్చింది, సర్వోన్నతుని పేరు వచ్చింది. యోసేపు పేరు ఎక్కడైనా వచ్చిందమ్మా? అందుకే 3 జ్ఞానులు వచ్చినప్పుడు యోసేపు లేడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం వారు ఆ ఇంటిలోనికి వచ్చి
శిశువును తల్లిని చూచి సాగిలపడి బంగారము సాంబ్రాణి బోళమును కానుగా సమర్పించి వారు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. మనం బెత్లెహేము వెళ్ళినప్పుడు చూపిస్తారు, ముగ్గురు జ్ఞానులు ఇక్కడికి వచ్చారు. దేవుని చేత బోధించబడిన వారై, దూత కాదు దేవుడే బోధించారు, వేరే మార్గమున వెళ్ళిరి. దేవుడు మనకు బోధించాలి, ఆయన మీతో చెప్పునది చేయుడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరియమ్మ గర్భంలోనికి ఆత్మను పంపాడు. మనకి నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఇప్పుడు చూద్దాం. నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? హృదయంలోనికి వస్తుంది. మరి హృదయంలోనికి వస్తుంది, ఆమె గర్భంలోకి వస్తుంది అంటే మరియమ్మ గారిని దీవించేటప్పుడు ఇద్దరు పక్క పక్కన నుంచుంటే ఇద్దరు దీవించాలిగా. బేబీ గారు కూతురు పక్కన కూర్చున్నారు, ప్రార్థన చేయమన్నారు. చిన్న నువ్వు ఒక్కదాని కదా బేబీ గారు మీరు వెళ్ళిపో అంటానా? ఖచ్చితంగా ముందు ఆమె చేసిన తర్వాత ఏమో చేయబో చూడకూడదు. అమ్మగారికి మేము అసలు కనపడతలేదు అందా, ఇప్పుడే ప్రార్థన పెట్టమంటుంది. చిన్న అడిగిందంటే మమ్మీ చెప్పిందా, మరి నాకు చెప్పలేదంటే నీ చెప్పబోతుంది నాకు చెప్పింది. 23న మా ఇంట్లో పెట్టమంటే మీ అమ్మాయి చెప్పిందమ్మా, అప్పుడు మాట్లాడుకుంటున్నాను ఇక్కడ. సరే, మరియ యోసేపులో కొన్ని మనకు తెలిసినట్టు ఉంటాయి కానీ కొన్ని తెలియవు. పక్క పక్కన నిలబడ్డారు. ఎందుకు? పిల్లవాడిని దీవించమని సిమియోను చేతిలోకి ఇచ్చిన. ఈ మాట అందరూ చూడాలి. లూకాసు సువార్త 2:34. సిమియోను వారిని దీవించి ఒక గీత ఇచ్చాడు. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూచుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు అక్కడ. యోసేపుతో ఈ మాట చెప్పలా. ఆయన తల్లి అయిన మరియతో నువ్వు గర్భం ఇచ్చావు, నీ హృదయానికి ఒక తోక. ఆయన తల్లి అయిన మరియ అమ్మా నీ సుతుడటంచు మరియమ్మతో పలికి రమ్మరాని జనని అంచు కథ నుడిమితి ఆహా అమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇద్దరిని జతపరిచారు. క్రిస్మస్లో ఆమె కొడుకు సిలువ మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడు, తండ్రి నీ చేతికి ఆయన కొడుకు, ఆయన నా ఆత్మను అప్పగించు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి గనుక వాగ్దానము మోషే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞను నెరవేర్చాలి గనక తన తల్లికి ఒక సుతుని బహుమానముగా ఇచ్చివేశారు. అలాగే నేను ఇక ముగింపు చేసుకుందాం. నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాడు. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. ఆయన అంగీకరించిన వారందరినీ కుమారులు కుమార్తెలయ్యే ఆధిక్యతను దేవుడిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడవైతే చక్కని మాట, దేవుని ద్వారా వారసుడవు. దేవునికి వారసులు మనము. అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనకి వారసత్వాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. మరి రోమా 8:14 ఆయన ఆత్మచేత ఎందరూ నడిపింపబడుచున్నారు వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన వారికి ఇస్తున్నారు, వారిని వారసులుగా చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 1:12 కూడా ఆయన వాగ్దానాలను పట్టుకుంటే ఆయన ఆత్మచేత నడిపింపబడి వారందరూ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. 7వదిగా వారసత్వం. మనకు పరలోకపు హక్కు ఇవ్వటానికి, ఆయన బట్టి అన్ని ఈవులు ఇవ్వటానికి
తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన దాసుని రూపము, దీనుని రూపము ధరించి రిక్తుడై వచ్చాడు. మనకు సమస్త ఈవులు ఇచ్చారు కనుక వారసుని ఎత్తుకొని హత్తుకొని మరి ముద్దాడగలిగిన స్థాయిని ఈ ఆనంద మాసంలో తండ్రి మనకిచ్చి వేయును గాక. ఆమె మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రములు. ఈ మాసంలో జన్మదినం ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి. వివాహ దినాలు ఉన్న వారిని దీవించండి నాయన. ఈ నెలంతట్లో మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని ఎత్తుకుంటూ, హత్తుకుంటూ పండుగ చేయగలిగిన స్థితినివ్వండి. వాగ్దానాలు చూచే నేత్రం ఇవ్వండి. వాగ్దాన కాలంలో ఉన్న నెరవేర్పులను చూడగలిగిన భాగ్యాన్ని ఇవ్వండి నాయన. వాక్యములో ఉన్న మర్మాలను నేర్పించండి. మనస్ఫూర్తిగా నీకు వందనం చేసే స్థితినివ్వండి. కావలసిన వాహనాలని నీ బిడ్డలకు మీరు దయచేయండి నాయన. నీ బిడ్డలు వాగ్దాన దేశమునకు హక్కుదారులుగా చేయండి, వారసులుగా నిలబెట్టమని, మా కొరకు ప్రాణం పెట్టుటకు, మమ్మల్ని రక్షించుటకు, రాకడలోనికి నడిపించుటకు వచ్చి వేసిన బెత్లెహేము బాలుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు, అద్వితీయుడైన కుమారుని యొక్కయు, అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడైండును గాక. ఆమేన్. మనం అందరము 21వ పాట పాడుకొనిస్తుండగా